ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడికి పాల్పడింది. పాకిస్తాన్ సరిహద్దులో ఉండే ఆఫ్ఘాన్ కు చెందిన పాక్టికా ప్రావిన్స్ లో పౌరులపై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. అయితే ఈ దాడిలో 10 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలొస్తున్నాయి. అందులో 3 దేశవాళీ క్రికెటర్లు ఉన్నారని ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే నెలలో పాక్ శ్రీలంకతో ఆడబోయే ట్రై సిరీస్ నుంచి ఆఫ్ఘాన్ వైదొలిగింది. ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా పాక్ పై విమర్శలొస్తున్నాయి. ఆఫ్ఘాన్ జాతీయ జట్టు క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ మాట్లాడుతూ అత్యంత విషాదకరమైన ఘటన, అనైతికం, అనాగరిక చర్య. పాకిస్తాన్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న విషాద ఘటనలో మహిళలు, పిల్లలు, క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటోన్న యువ ప్లేయర్ల లక్ష్యం నెరవేరకుండానే జీవితం ముగిసింది. క్లిష్ట సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తాం. మాకు దేశ సమగ్రత అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పుకొచ్చాడు.